ఏంటా నత్తనడగా ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటిదంతా క్లీన్ చేసి తొందరగా. ఈ బిందిస్కెళ్ళి లేపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి వెనకాల ముందుకెళ్ళి దారి కనపడలేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా రెండు పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా, తోడుకోవడమే 2 కొబ్బరి బొండాలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించా, తోడుకోలేక చేతుల్లో పెడుతున్నాడు ఫోను. ఆ మాత్రం తోడుకు తప్పిండే. కరెక్టే సార్. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటా, కానీ మనం మున్నా మొహం చూసి 75,000కే బాబ్జీ తాతాజీ. కైసే భాయ్ మేరా భాయ్. అచ్చా అచ్చా. ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వదిలేండి. నేనంటూ చెప్పడం వాళ్ళకి వెళ్ళండి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీను ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుసానా? నాకు తెలుసు, మా సిఐ గాడికి బాగా తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ, సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీగా వదిలేసావంట? మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా 1/2 గంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. కుదరదు. అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం 6 గంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలే. అంటే అంత డబ్బు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫ్లీ ఖలీమా. అక్కడ అయిపోయి ఉంటారు దాదాజీ. రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీత్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఏముంది రామ్కి చెంపులు. ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు. ఓకే సార్. ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికీ అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? కొంచెం మీలాగే ఉన్నాడు, ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఎరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. థాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా, నేను వస్తాను. ఇదిగో, అమ్మ, పాడిపోయింది. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నానా. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. కూడా లేకుండా పోస్తున్నారు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే బలం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి. ఓకే అమ్మా. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. ఒరేయ్ తాతాజీ. ఓయ్, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి
ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒకటి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. ఆ ముందు అర్జునేం పట్టుకుంటాడు రా. మా అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని బెంగపడిపోయాను. కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు. ఏంటి బావా రమణ అంట బాబ్జీ మీరేంటి ఇక్కడ? రండి రండి. సార్ 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 ఆగో, ఆ? ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నీకు నేనేం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది. ఈ 929 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుబోదు. శంషేర్. మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధుకి మేనమామ వరుస అవుతాడండి. ఎలాంటి వాడైనా శుభకార్యం కదా అని పిలిచాను. ఆ వరసను అడ్డం పెట్టుకొని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేయి చూసి చెప్పారు, నేను చూడకుండా చెప్పా. మిస్టర్ బాబ్జీ, సార్ జరిగింది ఏదో జరిగిపోయింది. వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికని నిలబెట్టుకోండి. అలాగే సార్. అటెన్షన్ ప్లీజ్. ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను. స్వస్తి శ్రీ చాంద్రమాన బహుళ పంచమి శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప. ఇంకా ఎదవేషాలు వేశారనుకోండి, పేపర్ అప్పడం. సినీ నటుడు సల్మాన్ రాజ్ కిడ్నాప్ కు నిరసనగా రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అనేక జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. జిన్నాపై దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు. సల్మాన్ రాజ్ కి ఏదైనా హాని జరిగితే జిన్నాపైని ప్రాణాలతో వదిలిపెట్టారు. హీరో ఫ్యాన్సా? సార్ వాళ్ళేదో కుర్రపొంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాడ్గా మాడితే నాకు ఎంత డేంజర్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఒరే ఎవడో కిరసనాల డబ్బా తీసాడు, ఆపండిరా. ఒరే బాబు, వాడు చేస్తే ఆ కేసు నా మెడకు చుట్టుకుంటుంది. ఆపండిరా. కర్మరావు. ఓ సల్మాన్ అభిమానం వెరితల్లో వేసిన ఫ్యాన్ సార్. సల్మాన్ రాజ్ వీడికి మనం ఎవరో తెలియకుండా ఉంటే బెటర్. చిన్నబాయ్ ఎవడి ముసుగు పోలీసు మొహం తిప్పుకుంటున్నాడేంటి? భయపడకు, నీతో నా పని అయిపోయింది. హ్యాపీగా తిను. సారీయా. నాకేం తెలియదు బాయ్. నువ్వు చంపేస్తాను భయంతో పారిపోయాను బాయ్. వాడు ఎందుకు అలా చేశాడు నాకు తెలియదు చిన్న బాయ్. చెప్పు కాదర్, నిజంగా నాకు తెలియదు బాయ్. సినిమాల్లో కూడా ఎంత వైలెన్స్ ఉండదు. పోలీసు కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు ఎవడీడు. వద్దు, నేను కలిసి కూర్చోపోయినా చిన్న బాయ్. చెప్పద్దు. అదే భాయ్, నేను అజయ్ మాట్లాడుతున్నాను. నేను చిన్నబాయ్ దగ్గరికి వెళ్ళలేదు. మధ్యలో నన్ను ఎవడు కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు భాయ్, అతను చిన్నబాయిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయం చిన్నబాయికి ఎలాగే తెలియాలి. అజీజ్ జిన్నా భాయ్. వాడెక్కడా? అజీజ్ నిన్నే అడిగేది, వాడెక్కడా? ఇక్కడే ఉన్నాన్రా నా కొడక. సలా నా తమ్ముడిని చంపుతావురా? నిన్ను అంతకంటే దారుణంగా చంపుతాను. నువ్వు నా ఫ్రెండ్ని, నా చెల్లిని చంపింది ఎంత నిజమో, నువ్వు నా చేతిలో చచ్చేది కూడా అంతే నిజం. ఫిక్స్ అయిపో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సైతాన్తో. నువ్వు మగాడివైతే, నువ్వు నీ తమ్ముడు పుట్టింది ఒక్కరికి అయితే, నేనెక్కడున్నానో చెబుతారా? లేదా నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వస్తా. అప్పడం అయిపోద్ది. ఏమైంది చిన్నబాయ్? నాకంటే ఎక్కువగా వాడి నన్ను చంపాలని తొందరపడుతున్నాడు. వాడిక్కడికి రావడానికైనా మనం అక్కడికి వెళ్ళడానికైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇంకే రమణ్ చెప్పొచ్చుగా. వాడొక్క ఫోన్ చేసి పోలీసులు చెప్తే మొత్తం ఫినిష్ అయిపోతాం. వాడెవడో ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేయాలి. అప్పడం అయిపోతుందంట. ఏమన్నాడు? ఏయ్, ఏమన్నాడు ఒకసారి చెప్పండి ప్లీజ్. అప్పడం అయిపోతుందంట. మీరు వెతుకుతుంది వీడినేనా? డీసీపీ హియర్. డీసీపీ, నా తమ్ముడిని చంపింది ఎవరూ కాదు, నీ బావమర్తి సీను. సాల్మన్ రాజు బతికుండాలంటే నువ్వు
రికవర్ చేసుకున్న నా డబ్బు నీ బావమర్దికి ఇచ్చి పంపించు. ఎక్కడికి రావాలో ఎలా రావాలో నేను చెప్తాను. హలో హలో ఏంటి సార్ మీరు కూడా మా డైరెక్టర్ ప్రసాద్ గాళ్ళగా ఆలోచిస్తారు? ఆ సీన్ ఉన్న నా బ్రదర్ బంధువు నా కోసం రావడానికి. వాడు వస్తాడు, నీ కోసం కాదు, నా కోసం.